ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. మీరు వింటున్నారు ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం అందిస్తున్న కార్యక్రమాలు. మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఖదీరాబాద్ విద్యార్థులు సమర్పించే కదంబ కార్యక్రమం వింటారు. శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరా పీఠ నిలయే సరస్వతి నమోస్తుతే సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలం ఆశాజ్యోతి కాలనీ గ్రామ ఖదీరాబాద్ విద్యార్థులందరి తరపున శ్రోతలందరికీ వసంత పంచమి శుభాకాంక్షలు. మాఘశుద్ధ పంచమిని వసంత పంచమి అని శ్రీ పంచమి అని అంటారు. శ్రీ శోభకృతి నామ సంవత్సరంలో 14వ ఫిబ్రవరి 2024 రోజు మాఘమాస శుక్ల పంచమి నాడు ప్రకృతిలో జరిగే మార్పులకు సూచనలు మనకు కొన్ని పండుగలు ఏర్పడ్డాయి. అలాంటి వాటిలో శ్రీ పంచమి ఒకటి. మాఘశుద్ధ పంచమి నాడు ఈ పండుగను జరుపుకుంటారు. ఇది ఋతు సంబంధమైన పండగ. వసంత ఋతువుకు స్వాగతం పలికే పండుగగా శాస్త్రాలలో పేర్కొనబడినది. జ్ఞానాన్ని అధిదేవత సరస్వతి దేవి. ఆమె జ్ఞాన స్వరూపిణి. శాస్త్రం, కళలు, విజ్ఞానం, హస్తకళలు మొదలైన వాటిని చదువుల తల్లి సరస్వతి దేవి అంశాలుగా మన పెద్దలు భావించారు. శ్రీ పంచమిని విద్యారంభ దినంగా భావిస్తారు. తెలంగాణ రాష్ట్రంలోని బాసర క్షేత్రంలోను ఇతర సరస్వతి దేవాలయాలలో శ్రీ పంచమి నాడు పిల్లలకు అక్షరాభ్యాసం చేయిస్తారు. ప్రియమైన శ్రోతలారా, అమ్మ ప్రేమను మరియు అమ్మ కడుపులో బిడ్డను మోసేటప్పుడు బాధను బాధగా కాకుండా ప్రేమగా ఎలా నవమాసాలు మోస్తుందో తెలిపే పాటను మా చిన్నారి మిత్రులు సంజిత మరియు ఆనంది ద్వారా ఇప్పుడు విందాం. ఈ అమ్మ పాటను అందరూ అమ్మలకు అంకితం ఇస్తున్నాం. రాయిని పూజించే మనసే మనకుంది, అమ్మను ప్రేమించే గుణమే లేకుంది. దైవం యాడుంది కను తెరవని మానవురా, కన్నెదితే నిలిచింది గమనించవు ఎందుకురా. 9 నెలలు బరువనక భారం మోసిందెవరయ్యా, పురిటి నొప్పులను ఓడించే పురుడు పోసినది ఎవరయ్యా. నువ్వు కడుపులో కదలంగా మురిసేదమ్మొకటేరా. రాయుని పూజించే మనసే మనకుంది, అమ్మను ప్రేమించే గుణమే లేకుంది. కనిపించని దైవం ముందు కనునించని దైవరా అంటూ నాకొక్క కొడుకును ఇవ్వు, నీ ముడుపును నీకిస్తాను. నాకొక్క కొడుకును ఇవ్వు, నీ ముడుపును నీకిస్తాను. నువ్వు కడుపులో దారిని చేస్తే నా కొడుకే కదిలిందంటూ ఆ బాధల నవ్వుల వెనక నడిపేసేదమ్మొకటేరా. ఆ బాధల నవ్వుల వెనక నడిపేసేదమ్మొకటేరా. జాతీయ జెండా యొక్క విశిష్టత మరియు జెండా మనందరితో ఎలాంటి అనుబంధం కలిగి ఉందో తెలుపుటకు మా చిన్నారి మిత్ర బృందం మిద్దర్శిత, ఆనంది, సంజిత చక్కని పాటను ఆలపించబోతున్నారు. విందామా? దేశం మనదే, తేజం మనదే, దేశం మనదే, తేజం మనదే, ఎగురుతున్న జెండా మన
మనదే ప్రజల అందగండ మనదే అందాల బంధం ఉంది నేలలో ఆత్మీయ రాగం ఉంది గాలిలో ఏ కులమైనా ఏ మతమైనా ఏ కులమైనా ఏ మతమైనా భరత మాతకొకటే లేరా లేని భేదాలున్నా మాకెన్ని తేడాలున్నా ఎన్ని భేదాలున్నా మాకెన్ని తేడాలున్నా దేశమంటే ఏకమవుతాం అంతా ఈ వేళ వందే మాతరం అంతా మందరం వందే మాతరం అంతా వందరం అందాల బంధం ఉంది ఈ నేలలో ఆత్మీయ రాగం ఉంది గాలిలో ఏ కులమైనా ఏ మతమైనా ఏ కులమైనా ఏ మతమైనా భరత మాతకొకటే లేరా రాజులు అయినా పేదలు అయినా భరత మాతకొకటే లేరా ఎన్ని దేశాలున్నా మాకెన్ని దోషాలున్నా దేశమంటే ప్రాణమిస్తాం అంతా ఈ వేళ వందే మాతరం అంతా మందరం వందే మాతరం అంతా మందరం. పని పాట పెద్దలకు చదువు సంధ్యా పిల్లలకు అనే నానుడి చదువు యొక్క గొప్పతనం గురించి తెలుపుతుంది. విద్య లేనివాడు వింత పశువు అంటారు. అంటే చదువు లేకుంటే మనం కూడా పశువు లాంటి వాళ్ళవే. చదువు యొక్క విలువను తెలిపే ఒక చక్కని కథను మా మిత్రురాలు భావన చెప్పబోతోంది. అనగనగా రంగయ్య అనే కూలి ఉండేవాడు. అతనికి 4 పిల్లలుండేవారు. రోజు కూలి పనులు చేస్తూ ఇంటిని పోషిస్తూ ఉండేవాడు. తన పేదరికం చేత పిల్లలను పాఠశాలకు పంపకుండా తనతోనే కూలి పనులను తీసుకెళ్ళేవాడు. ఒకరోజు తన కొడుకు జబ్బు బారిన పడ్డాడు. ఆ జబ్బు నయం చేయడానికి తన వద్ద డబ్బులు లేవు. కొడుకు కోసం దానయ్య అనే పెద్ద మనిషి దగ్గర కొంత డబ్బు అప్పుగా తీసుకువచ్చాడు. కొడుకును సరైన వైద్యం చేయించాడు. కొంతకాలానికి దానయ్య తనకు ఇవ్వవలసిన డబ్బు ఇవ్వమని అడిగాడు. అప్పుడు రంగయ్య డబ్బు చెల్లించే వరకు తన కుక్కను దానయ్యకు ఇచ్చాడు. దానయ్య ఇంటికి కావలి ఉంటుందని తీసుకువెళ్ళాడు. ఒకసారి దానయ్య ఇంటి వద్ద లేనిది చూచి దొంగలు వచ్చి డబ్బు నగలు దోచుకొని పోయి ఊరి అవతల గల చెట్టు కింద గొయ్యి తవ్వి పాతి పెట్టారు. ఈ కుక్క వాసనతో పసిగట్టి దానయ్యకు గోతి దగ్గరకు తీసుకువెళ్ళి డబ్బు నగలు చూపించింది. దానయ్య దగ్గరకు చాలా సంతోషపడి రంగయ్యకు కుక్క చేసిన సహాయానికి నీ అప్పు చెల్లించవలసిన అవసరం లేదని ఉత్తరం రాసి మెడలో కట్టి కుక్కను పంపించి వేశాడు. కుక్క రంగయ్య దగ్గరకు వచ్చి ఎంతో ప్రేమతో కాళ్ళలో తిరగసాగింది. రంగయ్య కుక్కను చూసి మెడలో ఉత్తరం చించి చదువు రాకపోవడంతో ఏమీ అర్థం కాకపోగా అప్పు చెల్లించనిదే ఇంటికి పారిపోయి వచ్చిందనే భావంతో దుడ్డు కర్రతో తల మీద ఒక దెబ్బ బలంగా బాదాడు. కుక్క పెద్దగా అరుస్తూ దానయ్య దగ్గరకు పరిగెత్తింది. అది చూసి దానయ్య కుక్క చేసిన సహాయాన్ని రంగయ్యతో చెప్పి నీ అప్పు చెల్లించవలసిన అవసరం లేదు అన్నాడు. అప్పుడు దానయ్య చదువు రాకపోవడంతో ఇదంతా జరిగింది కదా, ఇప్పటికైనా నీ పిల్లలను పాఠశాలకు పంపించి చదువు నేర్పించు అని రంగయ్యకు సలహా ఇచ్చాడు.
మన రంగురంగుల జాతీయ జెండా అంటే మనందరికీ ఎంతో గౌరవం. మరి ఆ జెండాలో గల రంగులు అవి దేనిని తెలియజేస్తాయో పాడి వినిపిస్తాం అంటున్నారు మా స్నేహితురాళ్ళు పవిత్ర నితీషలు. రివ్వు రివన సాగిపో రంగు రంగుల జెండా మన రంగు రంగుల జెండా. రివ్వు రివున సాగిపోవు రంగు రంగుల జెండా మన రంగు రంగుల మూడు రంగుల జెండా. జాతీయ జెండరా ఎగురవేయ రండిరా రండి ఓ బాలలారా జెండా ఎగురవేద్దాం మన జెండా ఎగురవేద్దాం. కాషాయ రంగురా త్యాగానికి గుర్తురా రండి ఓ బాలలారా జెండా ఎగురవేద్దాం మన జెండా ఎగురవేద్దాం. తెలుపు రంగురా శాంతికి గుర్తురా రండి ఓ బాలలార బండి ఎగురవేద్దాం మన జెండా ఎగురవేద్దాం. ఆకుపచ్చ రంగురా పాడి పంటలు గుర్తురా రండి ఓ బాలలార జెండా ఎగురవేద్దాం మన జెండా ఎగురవేద్దాం. అశోక చక్రమురా ధర్మానికి గుర్తురా రండి ఓ బాలలార జెండా ఎగురవేద్దాం మన జెండా ఎగురవేద్దాం. రేవు రివున సాగిపోవు రంగు రంగుల జెండా మన రంగు రంగుల జెండా. రేవు రివున సాగిపోవు రంగు రంగుల జెండా మన మూడు రంగుల జెండా. వరల్డ్ రేడియో డే ఇంపార్టెంట్ స్పీచ్ బై ఎం రిషిత. మై నేమ్ ఈజ్ ఎం రిషిత. I am studying in 5th class. Today is Radio Day. Radio is one of the most wonderful gifts of science. Radio sets are very popular. They can be found in every home. It has made us feel the world small. It helps us in sending news and message without words. We can enjoy news, music, songs from different parts of the world through it sitting in our houses. We also get lessons on radio at school. The programs are broadcast all the 24 hours from radio. Songs and children programs are much of its interest. Radio is also a powerful means of teaching. In short, the radio is of great use and interest to all of us. Now we have pocket radios which are very convenient to carry. Thank you. మన సాహిత్యం వేదాలు ఉపనిషత్తులు మొదలుగా వాటిని అంకెలతో అనుబంధం చేస్తూ మా పాఠశాల విద్యార్థులు బృందం అందరం వినిపిస్తారు. త్రిమూర్తులు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు చతుర్వేదాలు ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అథర్వణ వేదం పంచభూతాలు నింగి నేల నిప్పు నీరు వాయువు షడ్రుచులు తీపి పులుపు కారం చేదు వగరు ఉప్పు సప్తఋషులు వశిష్ఠుడు అత్రి గౌతముడు కశ్యపుడు భరద్వాజుడు యమదగ్ని విశ్వామిత్రుడు అష్టదిక్కులు తూర్పు ఆగ్నేయం దక్షిణం నైరుతి పడమర వాయువ్యం ఉత్తరం ఈశాన్యం నవరత్నాలు
మౌతికం పద్మరాగం వజ్రం ప్రవాళం మరకతం నీలం గోమేధికం పుష్యరాగం వైడూర్యం దశావతారాలు మత్స్య కూర్మ వరహ నరసింహ వామన పరశురామ శ్రీరామ శ్రీకృష్ణ బుద్ధ కలికి క్షేత్రాలు మేషం వృషభం మిథునం కర్కాటకం సింహం కన్యా తులా వృశ్చికం ధనసు మకరం కుంభం మీనం తిథులు పాడ్యమి విధియా చదియా చవితి పంచమి షష్ఠి సప్తమి అష్టమి నవమి దశమి ఏకాదశి ద్వాదశి త్రయోదశి చతుర్దశి అమావాస్య లేదా పౌర్ణమి. ఋతువులు వసంత ఋతువు గ్రీష్మ ఋతువు వర్ష ఋతువు శరద్ ఋతువు హేమంత ఋతువు శిశిర ఋతువు. తెలుగు నెలలో చైత్రం వైశాఖం జ్యేష్టం ఆషాఢం శ్రావణం భద్రపదం ఆశ్వీజం కార్తీకం మార్గశిరం పుష్యం మార్గం ఫాల్గుణం. బోధవచనములు సత్యం వద ధర్మం చర మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ అతిథి దేవో భవ సాప్యాయం న ప్రమణ శ్రద్ధయా దేయం. ఇంగ్లీష్ రైమ్స్. గాడ్ బ్లెస్ Mummy, God bless Daddy, God bless teacher, help me all to make them happy, happy, happy. Roses Red, roses are red, violets are blue, violets are blue. Sugar is sweet, sugar is sweet. I so are you, I so are you. baby Baby, don't cry. Mummy making chicken fry. Daddy catching butterfly, butterfly. Where are you doing out in the garden? What are you doing? Dancing, dancing. twinkle Twinkle, little star, up I wonder what you are. Up above the world so wide, like a diamond in the sky. 1 2 Buckle my shoe, 3 4 shadow, 5 6 pick up 6, 7 right 11 steps, 9 10 happy birthday. ABCD Dancing time, E F G H hopping time, I J K L learning time, M N O P playing time, Q R S T story time, U V W writing time, XYZ jolly time, XYZ jolly time. Johnny, yes papa, eating sugar, no papa, telling lies, no papa, open your mouth, ha ha ha, ha ha ha. Oh my my, Tell me why, God is bright in the sky. అంకెలు వాటి విశిష్టతను తెలిపే గేయం మా పవిత్ర పాడి వినిపిస్తుంది. పాపల్లారా రారండోయ్, చదువుకుందాం రారండోయ్, ఆటల పాటల చదువులతో అంకెలు చెప్పుదాం రారండోయ్. 1 1 ఓ చందమామ, 2 2 రెక్కల పిట్ట, 3 3 మువ్వని జెండా, 4 4 నా ఆవు కాళ్ళు, 5 5 అరచేతి వేలు, 6 6 ఋతువులు 6, 7 7 వారాలు 7, 8 8 దిక్కులు 8, 9 9 నవరత్నాలు 9, 10 10 మంది మేలు కోరితే 10 కాలాలు జీవిస్తారు. మన జెండాను చూడగానే మన గుండె ఉప్పొంగిపోతుంది కదా. మరి ఆ జెండా మనకు ఏం సందేశం ఇస్తుందో పాట రూపంలో పాడి వినిపించబోతున్నారు మా మిత్రుల్లో లలిత, పవిత్ర, నిషిత.
శాంతి సవనం సత్యరూపమ శౌర్యకాంతితో వెలిగిన దీపమ నమామి భారత పతాకమ స్వరామి త్రివర్ణ కేతనమ పవిత్ర భారత ధర్మమున పరాయి పాలన మందము నాచి పంజర విముక్తి కగముల్లా అంబర వేసిన స్వాతంత్రమ స్వేచ్ఛా సాధ సమరంలో ముందు నడిచిన ప్రతాపమ స్వాతంత్ర మా జన్మ హక్కని ప్రర్జించిన పర్జన్య రావమ్మ ముష్కల బ్రిటిష్ మతగజాలను హడలెత్తించిన అంకుశమ సమరావణిలో సహోదరానికి అండగా వేసిన ఆయుధమ. ఇప్పటి వరకు మీరు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కదంబ కార్యక్రమం విన్నారు. శ్రోతలందరికీ మా పాఠశాల తరపున ధన్యవాదములు.